హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక బుక్ చేశాను. ఆ బుక్ ఏంటో మీకు ఎక్సైటింగ్గా ఉన్నది కదా, రండి నేను మీకు ఆ బుక్ ఏంటో చూపిస్తాను. ఇదిగోండి చూడండి, లహరీస్ గేమింగ్ బుక్. నేను చాలామంది కామెంట్స్లో గేమ్ బుక్ చేయమన్నారు, అందుకే నేను గేమింగ్ బుక్ చేశాను. ఇక్కడ ఈ హార్ట్ సింబల్లో ఉన్నది మీరు ప్లీజ్ చేయండి. చూడండి, నేను జూమ్ చేసి కూడా చూపిస్తాను. స్టార్టింగ్ అయితే ఇది ఎక్సో కాదు, ఒక టైప్ ఆఫ్ గేమ్. ఎక్సో లాంటిది కానీ ఒకసారి తెస్తే మళ్ళీ పెట్టడానికి వీలు ఉంటుంది. స్ట్రాబెర్రీ ఇక్కడ, చెర్రీ ఏమోనే ఇక్కడ, స్ట్రాబెర్రీ ఇక్కడ పెట్టి చెర్రీ ఏమో ఇక్కడ పెట్టింది. స్ట్రాబెర్రీ ఏమో ఇక్కడ, చెర్రీ ఏమో ఇక్కడ. టై కాబట్టి ఇక్కడ TIE రాయాలి, టై. మీకు సరిగా కనిపించలేదు అనుకుంటాను, ఎందుకంటే నేను అక్కడ టేప్ వేసాను. అయిపోయాక ఆడేసుకున్న తర్వాత మనం ఈజీగా ఇక్కడ ఎలానే పెట్టేసుకోవచ్చు. అంటే నేను ఇక్కడ చిన్నది పెట్టుకున్నాను పెట్టుకోవడానికి. తర్వాత పెట్టుకుంటాను. నెక్స్ట్ ఏమోనే, ఇది ఒక టైప్ ఆఫ్ గేమ్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ గేమే. మీకు చెప్తాను. మనం వేసినప్పుడు ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ ఇలా మూవ్ చేయాలి. ఎవరి పై టాప్ వరకు వెళ్ళిపోతుందో వాళ్ళే విన్నర్. ఇగోండి, ఇక్కడ 4 వరకు మనం ఇక్కడ ఇలా కింద చూసుకోవాలి. 4 అయిపోయిన తర్వాత ఇంకా 5 నుంచి మనం ఇలా పైన టాప్ చూసుకోవాలి. ఓకేనా? టూ వచ్చింది పింక్కి, కాబట్టి 2 కాబట్టి ఇలా కింద నుంచి కౌంట్ చేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ 1 వచ్చింది, 1 ఎక్కడ ఉన్నదో అక్కడే. నెక్స్ట్ 5 వచ్చింది. 2 + 5 ఎంత? 3 4 5 6 7 వచ్చింది కాబట్టి మనం పైన కౌంట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ 2 వచ్చింది కాబట్టి 3 దగ్గర ఉండాలి, కాబట్టి మనం బాటమ్ కౌంట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఏమో 3 1 2 3 9 దగ్గరికి. నెక్స్ట్ ఏమో 1 4 దగ్గరికి పైన కౌంట్ చేసుకుంటున్నాం మనం. 3 1 2 3 12 దగ్గరికి వచ్చాం. నెక్స్ట్ ఏమోనే 5 1 2 3 4 5 9 దగ్గరకు వచ్చింది. నెక్స్ట్ ఏమో అగైన్ 5 1 2 3 4 5 17. నెక్స్ట్ ఏమో 3 1 2 3 12 దగ్గరికి. నెక్స్ట్ ఏమో 3 1 2 3 పింక్ ఈజ్ ద విన్నర్, కాబట్టి ఇక్కడ P రాయాలి, పింక్ అని. మళ్ళీ వైప్ చేసేసుకోవచ్చు. ఇవాళ వైప్ చేసేసుకోవచ్చు మళ్ళీ. నెక్స్ట్ ఇది ఒక గేమ్, అంటే ఇది ఒక స్మైలీస్ గేమ్. స్మైలీస్ పెట్టడం కాదు, నేను మీకు కరెక్ట్గా చెప్తాను. 1 మినిట్ ఆగండి. ఇదిగోండి, ఇలా కదపాలి మనం.
కాబట్టి దీంట్లో ఒకటి తీసేయాలి. ఎలా కదపాలి, తీసి అలా పిక్ చేసేది కాదు, మనం దాట్ టు లైన్ వైజ్లో వెళ్ళాలి. దీంట్లో విన్నర్ అదేం లేదు, జస్ట్ ఇది ఒక ఆటలా ప్లే చేయాలంతే. కాబట్టి మీకు అండర్స్టాండ్ అయ్యేలా నేను మళ్ళీ ఫస్ట్ కానీ నుంచి ఆడుతున్నాను. కాబట్టి రెడ్ ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ ఇంకో రెడ్ ఉన్నది, అది పెట్టేస్తే మళ్ళీ గ్యాప్ ఉండదు కదా కలపడానికి, అందుకే అది అలా వదిలేస్తున్నాను. నేను ఇక్కడ రెడ్ పెట్టేస్తున్నాను, ఇక్కడ మిడిల్లో నా పింక్ తీస్తున్నాడు, ఎందుకంటే అవ్వట్లేదని. మీరు ఏమనుకోవద్దు, చీటింగ్ అనొద్దు. ఇదిగోండి, నెక్స్ట్ పింక్ కూడా పెట్టేస్తున్నాను. అయితే ఇక్కడ బ్లూ తీస్తున్నాను నేను. ఇంకా మళ్ళీ కదపాలంటే చాలా టైం పడుతుంది. మీరు చీటింగ్ అని అనొద్దు ప్లీజ్, ఒక మాట మీరు అనొద్దు చీటింగ్ అని. ఈసారి ఇలా పజిల్ చేయాలి, ఇలా పజిల్ కంప్లీట్ అవుతుంది. దీంట్లో ఉన్న మీకు ఇష్టం వచ్చిన 2 స్మైలీస్ తీసుకొని నెక్స్ట్ గేమ్లో ఆడాలి. మిగతా స్మైలీస్ అన్నీ దీంట్లో పెట్టేయాలి. పెట్టడానికి అందరికి కింద ఒక పాకెట్ పెట్టుకుని దాని లోపల స్మైలీ, ఇక్కడ బయట స్మైలీస్ అని రాసాను. ఈ గేమ్లో మనం డై పెట్టాలి. డై ఇలా ఆడాలి. ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ సర్కిల్స్ ఫ్రంట్ జరగాలి. స్మైలీ వస్తే ఇక్కడ ఇలా యారో మార్క్ చెప్పినట్టు వెళ్ళాలి. సాడ్ ఫేస్ వస్తే ఇలా ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళాలి. 2 వచ్చింది పింక్కి, 3 వచ్చింది రెడ్కి, 6 వస్తే మళ్ళీ అలా ఇంకోసారి వేయాలని ఏం లేదు. 2 వచ్చింది మళ్ళీ పింక్కి, 2 వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ స్మైలీస్లోకి వెళ్ళాలి, ఎందుకంటే అది హ్యాపీ ఫేస్. 3 వచ్చింది రెడ్కి, 1 2 3. ఇక్కడ పింక్కి 3 వచ్చింది మళ్ళీ, 1 2 3. రెడ్కి కూడా 3 వచ్చింది, 1 2 3. మళ్ళీ 3 వచ్చింది, 1 2 3. 4 వచ్చింది, 1 2 3 4. పింక్ ఏ సైడ్ ఉన్నదో అక్కడే ఉన్నది ఇది కూడానే. ఈసారి 3 వచ్చింది పింక్కి, 1 2 3. స్మైలీ ఫేస్ వచ్చింది కాబట్టి ఈ సైడ్కి వెళ్ళాలి. రెడ్ టర్న్ ఈసారి 3 వచ్చింది మళ్ళీ, 1 2 3. 3 వచ్చింది కాబట్టి మళ్ళీ పింక్ దగ్గరికి వెళ్ళాలి. పింక్కి 5 వచ్చింది,
1 2 3 4 5 5 సాడ్ ఫేస్ కాబట్టి ఇక్కడ ఇలా వెళ్ళాలి. 6 వచ్చింది రెడ్కి. 1 2 3 4 5 1 2 3 4 5 6 ఇంకా విన్నర్ అయిపోయింది రెడ్. అలా ఆడాలి గేమ్ని. ఇక్కడ విన్నర్ ఎవరో కూడా రాయాలి, పింకా లేకపోతే రెడ్ అని. ఇక్కడ రెడ్ విన్ అయింది కాబట్టి రెడ్ అని రాశాను. మళ్ళీ టిష్యూ పేపర్తో వైప్ చేసుకోవడమే. చాలాసార్లు ఆడతాం కాబట్టి వైప్ చేసుకోవాలి. ఇది ఈసారి ఎక్సో. ఈసారి మనం విన్ అయ్యే వరకు కదపాలి. దీంట్లో ఎక్సోస్ ఉంటాయి. ఫస్ట్ ఎక్స్ ఇక్కడ పెట్టింది, ఓ ఏమో ఇక్కడ, ఎక్స్ ఏమో ఇక్కడ, ఓ ఏమో ఇక్కడ, ఎక్స్ ఏమో ఇక్కడ, ఓ ఏమో ఇక్కడ. ఇలా టై లేదు, ఎవరైనా విన్ అయ్యే వరకు అలానే ఇలా తీసుకోవచ్చు. ఎక్స్ ఇక్కడ ఎలా పెట్టింది, ఓ ఏమోని ఎలా జరిపింది, జస్ట్ సింపుల్. ఇంకా మళ్ళీ ఎక్స్ పెట్టింది, విన్నర్ ఏమో ఎక్స్. మళ్ళీ పేపర్తో తుడిచేసుకోవడమే. అక్కడ కూడా నేను అక్కడ కూడా నేను టేప్ అంటించాను. నెక్స్ట్ ఏమో ఈ డాటెడ్ గేమ్స్, ఇలా డాట్తో ఆడుకోవాలి. ఎల్ తీసేసుకున్నదే, ఎల్ విన్నర్ కాబట్టి ఇక్కడ ఎల్ అని రాయాలి. మళ్ళీ టిష్యూ పేపర్తో వైప్ చేసేసుకోవడమే. ఈసారి ఇక్కడ ఉన్న స్మైలీస్ తీసుకోవాలి. స్మైలీస్ తీసుకొని ఇక్కడ ఎలా ఆర్డర్లో పెట్టాలి. మీకు ఎంత వస్తే అంత చేయాలి, మీకు ఏ నెంబర్ వస్తే అంత చేయాలి. 6 వచ్చింది ఎల్లోకే. 1 2 3 4 5 6. 4 పింక్కి. 1 2 3 4. మళ్ళీ బ్లూ కూడా 4. 5 ఎల్లోకి. 5 లేదు, 1 పింక్కి. 4 బ్లూకి. 1 2 3 4. Blue is the winner. సో విన్నర్ ఇక్కడ బ్లూ అని రాసుకోవాలి.
మళ్ళీ సేమ్ ప్రాసెస్, టిష్యూ పేపర్తో తుడిచేసుకోవడమే. ఈసారి నెక్స్ట్ గేమ్లో కూడా స్మైలీస్ కావాలి కాబట్టి ఇక్కడ ఉన్న స్మైలీస్ మనం తీసేసుకోవచ్చు. నేను ఎల్లో బ్లూ తీసుకుంటున్నాను. ఇక్కడ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయాలి. మళ్ళీ మీరు డై రోల్ చేయాలి. ఎక్కడ టేక్ 1 కాయిన్ అంటే మీరు ఇక్కడ నుంచి కాయిన్స్ టేక్ చేయాలి. ఇక్కడ ఫినిష్. ఎవరికి ఎక్కువ కాయిన్స్ వస్తాయో వాళ్ళే వినరు ఈ గేమ్. కాబట్టి ఫస్ట్ 4 వచ్చింది ఎల్లో స్మైలింగ్, 1 2 3 4. నెక్స్ట్ 2 వచ్చింది బ్లూ స్మైలింగ్, 1 2. బ్లూ స్మైలీకి వచ్చింది కాబట్టి 1 కాయిన్ 1 మనీ బ్లూకి పెట్టాలి. ఇదిగోండి ఇక్కడ బ్లూ ఎల్లో అని రాశాను. ఇక్కడ బ్లూకి 1 కాయిన్ వచ్చింది. నెక్స్ట్ ఎల్లో వేయాలి. ఎల్లోకి 5 వచ్చింది, 1 2 3 4 5 వచ్చింది కాబట్టి 5 కాయిన్స్ తీసుకోవాలి. ఏమనుకోవద్దు, నేను కొన్ని కలర్ వేయలేదు చాలా మాటకి. 1 2 3 4 5. ఇది మన విష్, మనం కలర్ వేసుకోవాలంటే ఉంటుంది. ఇగో ఎల్లోకి ఈసారి బ్లూకి 5 వచ్చింది, 1 2 3 4 5. ఈసారి మళ్ళీ ఎల్లోకి 1 వచ్చింది. ఈసారి బ్లూకి 5 వచ్చింది, 1 2 3 4 5 వచ్చింది కాబట్టి 7 కాయిన్స్ తీసుకోవాలి. 1 2 3 4 5 6 7. కాబట్టి అన్నీ బ్లూ దగ్గరికి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఎల్లోకేమో 3 వచ్చింది, 1 2 3 వస్తే మళ్ళీ 7 కాయిన్స్ తీసుకోవాలి. వెయిట్ మూమెంట్ ఫ్రెండ్స్. ఇదిగోండి నేను 7 పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ 1 ఉన్న కాబట్టి అయిపోయింది. ఈసారి కౌంట్ చేయాలి. సో ఫ్రెండ్స్ నేను కౌంట్ చేశాను. కౌంట్ చేస్తే ఈ ఆన్సర్ వచ్చింది. బ్లూకేమోనే 8 ఉన్నాయి, దీనికేమో 13 ఉన్నాయి. కాబట్టి విన్నర్ ఈజ్ ఎల్లో. అయిపోయాక మళ్ళీ దీంట్లో పెట్టేసుకోవచ్చు, ఈ సీక్రెట్ దాంట్లో. ఇక్కడ నేను ఇదిగోండి ఇలా అంటించాను. ఇది మళ్ళీ నేను తుడిసేస్తున్నాను. అంటే వాళ్ళ పేరు రాశాను కాబట్టి మనం ఏ పేరైనా తీసుకోవచ్చు. మనం ఆ పేరే తీసుకోవాలని రూల్ ఏం లేదు. మనకి ఇష్టం వచ్చినట్టు స్మైలీ కలర్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏమోనే పేర్స్ ఫౌండ్ చేయాలి. అంటే మనం ఇలా పిచ్చిగా చేసేసి మనం ఎలా పెట్టాలి.
ఇలా పెట్టి మనం పేర్స్ ఫౌండ్ చేయాలి. మీకు అర్థం అవ్వలేనట్టున్నది, నేను అర్థమయ్యేలా చేస్తాను. ఇలా పెట్టాలి. మనం ఇలా ఒక టర్న్ చేస్తే ఇలాంటిది ఇంకో పేరు, ఇలాంటిది ఇంకోటి రావాలి. రాకపోతే అలా పెట్టేయాలి. ఇగో ఇది పింక్ డ్రాగన్ ఫ్రూట్, ఇది కూడా పింక్ డ్రాగన్ ఫ్రూట్. అయిపోయిన పేర్స్ అన్నీ దీంట్లో పెట్టాలి. ఎవరు 1 minute ఎక్కువ పేర్స్ వేస్తారో వాళ్ళే వినరు. రెడీ? ఇదిగోండి, ఇది ఈ 2 పేర్స్. చెర్రీ ఇది నో, దీస్ ఆర్ నాట్ పేర్స్. ఇది నూనె, ఇది పేర్స్. ఇదిగోండి, నా టైం అయిపోయింది కాబట్టి ఇక్కడి వరకునే చేశాను కాబట్టి అక్కడ విన్నర్ వేరే వాళ్ళు అలా ఉండొచ్చు. ఇక్కడ ఇలా పేర్స్ పెట్టడానికి ఖాళీ స్పేస్. అంతే ఫ్రెండ్స్, నాకు గేమింగ్ బుక్ ఇంకా అయిపోయింది. ఇది ఎన్నిసార్లు అయినా ఆడుకోవచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి. బాయ్ గైస్, ఇష్క్ యూ ఆల్.